Welcome to my channel, Maths for Competitive Examinations. This is video 86 problem. Find the value of 256 to the power of 0.16 into 256 to the power of 0.09. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, అది గమనించండి. మనకు లాస్ ఆఫ్ ఇండిసిస్లో a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n అనే ఒక లా ఉంది. బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని మల్టిప్లై చేయాలంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఈ రెండు పవర్స్ను యాడ్ చేస్తాం అనమాట. అదేవిధంగా ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, అది 256 టు ద పవర్ ఆఫ్ 0.16 ప్లస్ 0.09 దట్ ఈజ్ ఈక్వల్ టు 256 టు ద పవర్ ఆఫ్ 0.16 0.09 ఈజ్ 0.25. That is equal to 0.25 అంటే 1/4. 256 whole to the power of 1/4. ఈ టు ద పవర్ ఆఫ్ 1/4 అంటే ఫోర్త్ రూట్ అనమాట. టు ద పవర్ ఆఫ్ హాఫ్ ఉంటే స్క్వేర్ రూట్. ఇప్పుడు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ హాఫ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/3 ఉంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. అట్లా సంథింగ్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఉంటే ఫోర్త్ రూట్ ఆఫ్ దట్ అనమాట. ఇప్పుడు 256 అంటే మనకు తెలుసు 16 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. లేదా 16ని ఇంకా కూడా మనము 4 స్క్వేర్ అని రాయొచ్చు. 4 4 16 కాబట్టి 4 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. ఈ విధంగా ఎన్ని పవర్స్ వచ్చినా వాటన్నిటిని మల్టిప్లై చేసుకుంటే పవర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 4 టు ద పవర్ ఆఫ్ 2 into 1/4. ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. సో 4 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 4. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ బి 4 కరెక్ట్ ఆన్సర్ అనమాట. అది దీన్ని ఇంకో విధంగా ట్రై చేయొచ్చు. 256 అంటే 16 స్క్వేర్ అన్నాం కదా, 16 అంటే 4 స్క్వేర్ అంటే 256 ఈజ్ ఈక్వల్ టు 4 టు ద పవర్ ఆఫ్ 4. అప్పుడు దీన్ని ఎలా రాయాలి? 256 అంటే 4 టు ద పవర్ ఆఫ్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. అప్పుడైనా మనం పవర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 4 into 1/4 అంటే 1. సో 4 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 4. అలాగైనా వస్తుంది. ఎలాగైనా మనకి ఇక్కడ 256 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్తారు. జనరల్గా పర్ఫెక్ట్ క్యూబ్, పర్ఫెక్ట్ స్క్వేర్ అలా ఇస్తారు. ఈ పవర్స్ రెండు యాడ్ చేస్తే మనకు 0.5 లేదా 0.25 1 అలా వచ్చేటట్టు ఇస్తాడు అనమాట. అది చూసుకోవాలి. ఇలాంటిది ఇంకో ప్రాబ్లం చేద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 625 టు ద పవర్ ఆఫ్ 0.07 ఇంటూ 625 టు ద పవర్ ఆఫ్ 0.18. ఇప్పుడు బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n లా ప్రకారము 625 టు ద పవర్ ఆఫ్ 0.07 ప్లస్ 0.18. ఇక్కడ 0.07 0.18 యాడ్ చేస్తే సార్ 15 2 0 0.25 వచ్చింది. 0.25 అంటే 1/4. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 625 టు ద పవర్ ఆఫ్ 1/4 వచ్చింది. బట్ 625 అంటే 25 స్క్వేర్ అనమాట. 625 అంటే సో 25 స్క్వేర్ హోల్ టు ద పవర్ 1/4. ఈ 25 మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్, అది 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 టు ద పవర్ ఆఫ్ 1/4 5 టు ద పవర్ ఆఫ్ 4 టు ద పవర్ ఆఫ్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into 1/4 5 టు ద పవర్ ఆఫ్ 4 into 1/4 అంటే 5 అనమాట ఆన్సర్. సో ఇక్కడ నుంచి మనం 5 టు ద పవర్ ఆఫ్ 4 ఈ రెండు మల్టిప్లైసెస్ వేయక్కర్లేదు. ఇప్పుడు 5 టు ద పవర్ ఆఫ్ ఆ విధంగా పవర్ టు ద పవర్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు మొత్తం పవర్స్ని వరుసగా మల్టిప్లై చేసేసేయచ్చు. 2 into 1/4 అప్పుడు 2 2s 4 2 1s 2 1s ఇంకా ఈజ్ ఈక్వల్ టు 5 టు ద పవర్ ఆఫ్ 1 వస్తుంది అనమాట. 5 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 5.